మానస టీవీ న్యూస్ కి స్వాగతం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం యాలాల మండలం సంగేం కుర్తు గ్రామంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలను వెచ్చించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా విద్య, వైద్య, వ్యవసాయం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. మహిళలను కోటేశ్వరులను చేసేందుకు ప్రభుత్వం మహానిశలు కృషి చేస్తుందని వెల్లడించారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు తదితర పథకాలు అందజేయడం జరుగుతుందని వివరించారు. చిలకవాగు తాండూరు వ్యాప్తంగా రోడ్లను కోట్లాది రూపాయలతో వెచ్చించి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. తాండూరుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కర్తవ్యమని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు హనుమంతు, మత్స్యకార సంఘం శ్రీధర్, బెన్నూరు రాఘవేందర్ రెడ్డి, సత్యనారాయణ, కళాల్, చంద్రశేఖర్ గౌడ్, అక్బర్ బాబా, యాలాల నాగయ్య, రఫీక్, శ్రీనివాస్ తదితర నాయకులు ఉన్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. మనం గెలిచిన తర్వాత మొట్టమొదటిగా వ్యవసాయ రంగం పైన ప్రధానమైనటువంటి సమస్యని అనుకుని కోట్పల్లి ప్రాజెక్టు గత 30 సంవత్సరాల నుంచి కూడా పట్టించుకున్నటువంటి నాయకులు 10,000 ఎకరాలు పారుబాటున్నటువంటి కోటిపల్లి ప్రాజెక్టుని ఈరోజు 2-3 వేల ఎకరాలు కూడా పారడం జరుగుతలేదు. దాని వెనుక ఉన్నటువంటి 14 గ్రామాలకు సమృద్ధిగా పారాలనుకుంటే దాదాపు ఆ కెనాల్స్ అన్నీ కూడా రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ మొత్తం రిపేర్ చేయవలసిన అవసరం ఉన్నది. ఆ రిపేర్స్కి అన్నిటి కూడా నేను గెలిచిన ఎంబటే మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పటికే 90 కోట్లు నిధులు శాంక్షన్ చేయించి టెండర్స్ కూడా వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈ వారం 10 రోజులలోనే వర్క్ కూడా స్టార్ట్ చేపియబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా రైతాంగానికి ఒక 10,000 ఎకరాలు పారే విధంగా పెద్దేముల మండల ప్రజలకు, దారూరు మండల ప్రజలకు ఒక మంచి సువర్ణ అవకాశంగా రైతులకందరూ కూడా 2 పంటలు వండాలనే ఒక మంచి ఉద్దేశంతో కోట్పల్లి ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగింది. సేమ్ టైం జుంటుపల్లి ప్రాజెక్టు కూడా దాదాపు ఒక 3,000 ఎకరాలు వారేటువంటి జుంటుపల్లి ప్రాజెక్టుని ఆ కెనాల్స్ శిథిలావస్థలో మొత్తం కూడా ఖరాబ్ అయిపోయినాయి. గత పాలకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేరు, దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేరు. దాన్ని కూడా ఎంబడి ఎస్టిమేషన్ చేయించి దాదాపు 8 కోట్లతోని ఆ కెనాల్స్ అన్నింటినీ కూడా రిపేర్ చేయడం జరుగుతూ ఉన్నది. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది. తొందరనే దాన్ని చేయబోతూ ఉన్నాం. అదే కాకుండా ఒక 9 సబ్స్టేషన్లు ఈరోజు కందనేలి కానివ్వండి, చంద్రవంచ కానివ్వండి, జుంటుపల్లి కానివ్వండి, అదే కాకుండా ఈ మధ్యనే తాండూరు మండలంలో 4 సబ్స్టేషన్లు, పెద్దేముల మండలంలో 2 సబ్స్టేషన్లు కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే 9 సబ్స్టేషన్లు నేను వచ్చిన తర్వాత ఆ సబ్స్టేషన్లు కూడా ప్రారంభం తొందరగానే 3 ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి. ఈ 6 కూడా కలెక్టర్స్కు ఎస్సీ గారి లెటర్స్ కూడా రాయడం జరిగింది. ఎంబడే ఆ 6 సబ్స్టేషన్లు తొందరగానే పనులు కూడా ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సేమ్ టైం తాండూరు చిన్న వర్షం పడితే ఈరోజు చూస్తూ ఉన్నాం. రాత్రి పడ్డటువంటి వర్షానికి తాండూరు పట్టణం ఏ విధంగా అయిందో. దానికి చిలకవాగు ప్రధానమైనటువంటి సమస్య. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి వర్షం పడ్డప్పుడన్నా చిలకవాగు అని చెప్పడమే కానీ దాన్ని ఎక్కడ కూడా 10 రూపాయలు పెట్టినటువంటి పాపాన అవ్వలేరు. మనం వచ్చిన తర్వాత దాదాపు ఒక 45 కోట్లు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఒక 30 కోట్లు దానిపైన ఆల్రెడీ టెండర్స్ కూడా సగం 15 కోట్లు టెండర్స్ అయిపోయినాయి. ఇంకో 15 కోట్లు టెండర్ ప్రాసెస్లో కూడా ఉన్నాయి. ఇంకొక 15 కోట్లు అవసరం ఉన్నది. 45 కోట్లు పెట్టి చిలకవాగుని కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళిక స్టార్ట్ చేసినాం. అది కూడా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం చిలకవాగుని. అది తాండూరుకి అన్ని విధాల ఎంతో ఉపయోగపడేటువంటి చిలకవాగు. సేమ్ టైం చిలకవాగే కాకుండా గొల్ల చెరువు కూడా ఆడొక 5 కోట్లతోని తాండూరులో ఉన్నటువంటి మురికి నీళ్ళంతా కూడా గొల్ల చెరువులో పోయి ఆ చెరువును కంపు కూడా లేచిపోయి దాని నుంచి మళ్ళీ తాండూరు ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే డ్రైనేజ్ వాటరే కానీ మురికి నీళ్ళు ఎక్కడ కూడా ఆ కుంటలకు పోవద్దు, చెరువులకు పోవద్దు అని ఒక మంచి ఉద్దేశంతో ఒక 5 కోట్ల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేయించి వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. గత పాలకులు ఏదైతే చేస్తున్నామని చెప్పి ఆ జీవులకే పరిమితం చేసినారు కానీ ఒక్కటి కూడా వాళ్ళు వర్క్ చేసినటువంటి పాపాన వల్లే. ముఖ్యంగా బైపాస్ రోడ్డు మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలా.
2014 కొద్ది ముందు ప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. చేపించుకుంటూ ల్యాండ్ అక్విజిషన్ కూడా 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ల్యాండ్ అక్విజిషన్కి కూడా పైసలు లేకుండా దాదాపు ఒక 30 కోట్లు అవి అవుతా ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత రైతులతో అందరితో పిలిచి మాట్లాడి దాదాపు 30 కోట్లు అవుతా ఉన్నాయంటే కలెక్టర్ గారితోనే మొత్తం దాన్ని అంతా కూడా చేపించి వాళ్ళతో కూడా రైతులని కలెక్టర్ దగ్గర ఒక మీటింగ్ పెట్టించి అమౌంట్ అంతా కూడా క్యాల్కులేషన్ చేసి 30,000 అయితే మొన్ననే వారం రోజుల కింద సీఎం గారిని అడిగినప్పుడు ఆ 30 కోట్లు కూడా నాకు ఫైల్ పంపి చేపిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ 30 కోట్లు కూడా ఇచ్చేసి బైపాస్ రోడ్ని కంప్లీట్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా తాండూరుకు రైతులు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దాల్ పప్పు కానివ్వండి, కందులు కానివ్వండి, శనగలు కానివ్వండి, కాటన్ కానివ్వండి, వడ్లు కానివ్వండి, పరిసరాల పాత మన తెలంగాణనే కాకుండా కర్ణాటక పైన కూడా తాండూరు మార్కెట్కు ఆధారపడేటువంటి రైతాంగం ఉన్నారు కనుక ఒక మంచి మార్కెట్ యార్డ్ కావాలని చెప్పే ఉద్దేశంతోనే దాదాపు ఒక 40 కోట్లతోని ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది. దానికి ల్యాండ్ లేకుంటే కూడా గత పాలకులు ఫౌండేషన్ వేస్తే వాళ్ళ ముందరనే శిలాఫలకాలు అన్నింటినీ కూడా వాళ్ళ పలగొట్టడం జరిగింది. వారందరినీ కూడా రైతులను ఒక పక్షాన చేసి వారందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి దాదాపు ఒక 30 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా వేరే దగ్గర ల్యాండ్ చూయించి ఏ సమస్య లేకుండా ఇప్పటికీ ఆ ల్యాండ్ను కూడా మొత్తం ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. అది కూడా దాదాపు ఒక 40 కోట్లతో ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. కొద్ది ఇప్పటికే 10 కోట్లు ఇచ్చి ఉన్నాడు. మిగతా అమౌంట్ కూడా ఏదో ఒక రూపకంగా ఇస్తామని చెప్పి మొన్ననే ప్రామిస్ చేసిండు. అది కంప్లీట్ మంచి ఒక మార్కెట్ ఇచ్చే విధంగా సేమ్ టైం మార్కెట్ యార్డే కాకుండా ఈరోజు ఆర్ఓబి కూడా పాతాండూరులో చాలా అవసరం ఉన్నది ప్రజలకు. కొంతమంది చాలా మాకు డ్యామేజ్ అవుతూ ఉన్నది, ఇంత లెంత్ అయితే కొద్ది ఇబ్బందికరంగా అవుతుంది, లెంత్ తగ్గించంటున్నప్పుడే 40 ఫీట్లు ఉన్నటువంటి వెడల్పు ఉన్నటువంటి ఆర్ఓబిని 24 ఫీట్లకి 25 ఫీట్లకే తగ్గియడం జరిగింది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఆర్ఓబి కూడా తొందరగానే ఇప్పటికి అది లెంత్ కూడా తగ్గించి ఢిల్లీకి వెళ్ళి కూడా తీసుకురావడం జరిగింది. అది కూడా ఆర్ఓబి తాండూరు పట్టణానికి అందివ్వబోతున్నాం. అదే కాకుండా నీళ్లు కూడా వాటర్ ఇబ్బందికరంగా ఉంది తాండూరు పట్టణానికి. నేను వచ్చిన తర్వాత ఇప్పటికే ఒక 30 కోట్ల రూపాయలతోని అమృత్ 2లో శాంక్షన్ చేపించి ఓహెచ్ఆర్ ట్యాంకులు, ఈ కొత్త కాలనీస్కు పైప్ లైన్లకు కూడా అన్నిటికీ ఇవ్వడానికి ఒక 30 కోట్లు ఇవ్వడం జరిగింది. సేమ్ టైం గత 30-40 సంవత్సరాల నుంచి దాదాపు 1965లో 1918లో తాండూరు కాగ్నా నుంచి తాండూరుకి నీళ్లు పైప్ లైన్ వేయడం జరిగింది. అవన్నీ కూడా ఆ పైప్ లైన్ అంతా కూడా ఇప్పుడు చితలా వ్యవస్థలో చేరిపోయింది. పైపులు ముట్టుకుంటే మొత్తం కూడా ఎక్కడిదక్కడ తుప్పు పట్టిపోతూ ఉన్నది. అదంతా కూడా చేంజ్ చేయాలా. దాంట్లో ఉన్నటువంటి మోటార్స్ కూడా చాలా 60-70 సంవత్సరాల కొద్ది పూర్వం వేసినటువంటి మోటార్లు. అది రిపేర్ వస్తే కూడా మన తెలంగాణలో ఒక స్పేర్ పార్ట్స్ కూడా దొరకని విధంగా ఉన్నది. ఒక స్పేర్ పార్ట్స్ కొనాలంటే కూడా ఎక్కడనో నీకు బాంబేనో అహ్మదాబాదో గుజరాత్ పోయి స్పేర్ పార్ట్స్, ఢిల్లీ పోయి స్పేర్ పార్ట్స్ కొనవలసిన అవసరం ఉన్నది. అవి మోటార్స్ని కూడా మొత్తాన్ని కూడా చేంజ్ చేయించవలసిన అవసరం కూడా ఉందిగా. దాంట్లో అవన్నిటిని కూడా దాదాపు దాన్ని డిపిఆర్ చేపిస్తే 55 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేయడం జరిగింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. తొందరగానే దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తానని చెప్పి తను మాట చేయడం జరిగింది. అది కూడా కొత్త పైప్ లైన్ కూడా, కొత్త పైప్ లైన్తో పాటు కొత్త వాటర్ బెడ్ కూడా, ఆ వెల్స్ని కూడా కొద్దిగా ఇది చేసుకొని ఒక మంచి నీళ్ళు తాండూరుకి కాగ్నా నీళ్ళు మళ్ళీ తాగే విధంగా తాండూరు ప్రజలకు తప్పకుండా అది తీరుస్తామని చెప్పి కూడా మీ ద్వారా తాండూరు ప్రజలకు తెలియజేసుకుంటూ, విద్యారంగంలో ఒక మంచి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తామని చెప్పి ముందే చెప్పి ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈరోజు దాదాపు ఒక 200 కోట్లతోని మన దౌలాపూర్ గ్రామంలోనే ల్యాండ్ కూడా ఇక్కడ నుంచి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. ఎస్టిమేషన్స్ కూడా అవుతూ ఉన్నాయి. తొందరనే టెండర్లు పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారితోనే ఫౌండేషన్ వేయించి ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఎందుకంటే తాండూరు ప్రజలకు ఆ రోజు చెప్పి ఉన్నాం, ఖచ్చితంగా విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి మంచి ప్రియారిటీ ఇస్తామని చెప్పి ఒక నాణ్యమైనటువంటి ఒక మంచి స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాలని చెప్పి ఈరోజు బడుగు వర్గాలు ఏ విధంగా అయితే ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారో, ఈ బీద
బీద వర్గాల పిల్లలు కూడా ఒక మంచి కార్పొరేట్ స్కూల్ లాంటిదే స్కూల్లో చదవాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన నియోజకవర్గంలో పెట్టి మన నియోజకవర్గ పిల్లల్ని చదివించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది అతి త్వరలోనే టెండర్స్ ప్రాసెస్ ఉన్నది. అది కూడా ఫస్ట్ ఏదైతే టెండర్స్ పెడతారో దాంట్లో మన తాండూరు నియోజకవర్గం ఉండి తొందరగానే పని స్టార్ట్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దాదాపు గత 10 సంవత్సరాల నుంచి మహిళలను పట్టించుకున్నటువంటి నాతుడే లేడు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇప్పటికే మన నియోజకవర్గంలో ఈ మధ్యనే రాష్ట్రంలో ఒక మహిళా సభ్యురాలు చనిపోయినప్పుడు కూడా ఆ కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్తో ఆ మహిళను ఆదుకోవడం జరిగింది. ఇప్పటికే మన నియోజకవర్గంలో ఇద్దరికి ఆ కుటుంబానికి, ఎందుకంటే కుటుంబానికి ఆసరా ఉండాలా, ఏదైనా జరగరాని ఇబ్బందికరంగా ఉన్నప్పుడు యాక్సిడెంటల్ డెత్ జరిగితే ఆ కుటుంబానికి 10 లక్షలు ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టి ఉన్నారు. సేమ్ టైం గత 10 సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పావుల వడ్డీ కానీ జీరో వడ్డీ కానీ ఇవ్వడం జరుగుతూ ఉండే. గత 10 సంవత్సరాల్లో దాన్ని పట్టించుకున్నటువంటి నాతుడే లేడు. మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీనిధి కానివ్వండి, పావుల వడ్డీ కానివ్వండి, జీరో వడ్డీ కానివ్వండి, దాదాపు ఇప్పటికే యావత్ తెలంగాణలో 344 కోట్లు ఈరోజు వరకు ఇవ్వడం జరిగింది. మన నియోజకవర్గంలోనే ఇప్పటికే 8 కోట్ల రూపాయల వరకు డిఫరెంట్ లోన్లపైన మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ లోనింగ్సే కాకుండా ఇంకా అడిషనల్గా ఈరోజు మహిళలకు పెట్రోల్ బంక్సే కానివ్వండి, ఆర్టీసీ బస్సులే కానివ్వండి, ఈరోజు ఇంకెవరన్నా చైతన్యం ఉండి ముందరకు వస్తే వ్యాపారం చేసుకుంటున్నామన్నా కానీ వాళ్ళకు రైస్ మిల్స్ కట్టివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చాలా మటుకు ఇప్పటికే కొంతమంది మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు కూడా ఇప్పటికే టెండర్స్ కూడా పిలిచిన్నాం. దాంట్లో అప్లై చేసుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలోనే దామర్చెర్ల ఒక సొసైటీస్కు ఒక సంఘానికి కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మహిళలకు ఏ బాధ్యత అప్ప చెప్పినా చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు కనుక తప్పకుండా ప్రతి స్కీమ్ కూడా ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు సిలిండర్ వచ్చిన మహిళల పేర్ల మీదనే, మహిళా సోదరులకు ఉచితంగా ఆర్టీసీ బస్సే కానివ్వండి, ఈరోజు మనం ఇండ్లు ఇచ్చిన ఆ మహిళలపైనే ఈరోజు ఇచ్చే రేషన్ కార్డు కూడా మహిళలపైన ఇస్తూ ఉన్నాం. మహిళలు స్ట్రెంగ్తెన్ కావాలా, మహిళలందరూ కూడా స్ట్రెంగ్తెన్ అయినప్పుడే ఆ ఇల్లు కానివ్వండి, ఆ కుటుంబం కానీ బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మహిళలను స్ట్రెంగ్తెన్ చేయాలా, మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు లోన్లు అత్యధికంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికి వరకు మన నియోజకవర్గానికి దాదాపు ఒక 3500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 1500 ఇండ్లు గ్రౌండింగ్ అయినాయి. ఇంకా కూడా కొంతమంది అక్కడిక్కడ కొద్దిగా సంశయాలు, ఒక చిన్న ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు ఉంది, కొద్దిగా ఎక్కువ కట్టుకుంటారని ఇంకా ఆలోచనలో ఉన్నారు. 1 by 1 ఇప్పుడు ఫస్ట్ ఏదైతే మొదలు పెట్టినామో ఈ 1500 ఇళ్ళని చూసి నెక్స్ట్ వీక్ నియోజకవర్గంలో తొందరగానే కంపెనీలే కాకుండా మన దగ్గర చైతన్య నగర్లకే ఒక 200 ఇండ్ల వరకు కూడా 70 మంది ఉంటే 270 మంది కూడా అందరు కూడా చైతన్య నగర్లో ఉన్నట్టు చేయబోతున్నాం. గతంలో చూసిన నరేంద్ర మోడీ ఫోటో పెట్టిండ్రు, వచ్చి అదే చైతన్య నగర్లో మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఎన్నో ప్రగల్భాలు వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం, ఆధార్ కార్డులు చెప్పి 1 సంవత్సర కాలం అవుతుంది అటువంటి పాప అనబోలే. మళ్ళీ చెందే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడ ఉన్నటువంటి కుటుంబాలకు అందరు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు నేను తీసుకొని వారందరూ కూడా కట్టిస్తాం. గత సంవత్సరం ముందు పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సభ్యుడు చెంచులకు అందరినీ కూడా మేము ఎక్కడనో తీసుకెళ్తామని ఆపనవ్వలేరు. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటే ఆ రోజు ఎలక్షన్స్ వన్ బై వన్ ఇప్పటికే దాదాపు ఒక 700 కోట్లు ఇప్పుడు తాండూరు నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. రోడే కానివ్వండి, ఈరోజు అగ్గనూరు బషీరాబాద్ రోడే కానివ్వండి, మ్యాక్సిమం ఈరోజు జుంటుపల్లి మైల్వార్ రోడే కానివ్వండి, ఇవన్నీ తీసుకురావడం. యాలాల్, లక్ష్మీనారాయణపూర్, దేవనూరు, కోకట్ బ్రిడ్జి, మారేపల్లి టు మదనంతపూర్ ఈ 4 ఒక ప్యాకేజ్లో ఉన్నాయి. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొద్దిగా అది టెండర్ దాంట్లో కొద్దిగా లేట్ అయింది. తొందరగానే అది అయిపోతుంది, ఖచ్చితంగా చేపిస్తాం.
ఖచ్చితంగా మనకున్న 4 మండలాలు, కోటిపల్లి ఒకటి 5 మండలాలు ఉన్నాయి. కంపల్సరీ 5 మండలాల పైన చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 5కి 5 స్థానిక సంస్థల ఎన్నికలపై అభిప్రాయం. ఖచ్చితంగా మనకున్న 4 మండలాలు, కోటిపల్లి ఒకటి 5 మండలాలు ఉన్నాయి. కంపల్సరీ 5 మండలాల పైన చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా 5కి 5 కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నాం.